కానీ వల్లభనేని వంశీ గారు నాకు ఇందాక మన యాదగడ్డ వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు, మీరు కూటమికి ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి, జనసేన నాయకులకి, జనసేన వీర మహిళలకి ప్రత్యేకించిన విన్నపం. వల్లభనేని వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది. మీరు ఓటు ఎంపీగా బాలశౌరి గారికి వేసి మనకి గన్నవరం ఎమ్మెల్యే మట్టుకు నాకేయండి అని అడుగుతున్నారని. మీరు అది కూటమిలో అది సమంజసం కాదు. ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో. ఆయన పాటలు కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను. ఆడవారి మాటలకు అర్థాలు వేరు లేను. ఆయన సినిమాలకి, ఆయన పాత సినిమాలకి అంత అభిమానం. అలాంటి వ్యక్తికి మహోన్నతుడికి పుట్టిన ఆయన కుమార్తెని వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. అరే, మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు, కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరి గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. జనసేన ఊహించుకోండి, భువనేశ్వరి గారిని అంటే నా సోదరుని అన్నట్టే, భువనేశ్వరి గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే. ఎందుకంటే మనం ఆడపడుచులకి, అక్కడున్న దూరాన ఉన్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ. నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు. వల్లభనేని వంశీ గారికి ఓటు గనక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు, ఆడపడుచుని ఎక్కడైనా సరే అగౌరవపరిచే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు. మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు, మీ అక్క చెల్లిని అగౌరవపరచచ్చు. సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం. యార్లగడ్డ వెంకట్రావు గారు బూతులు తిట్టడం రాదు, ఆయన చేసిన తప్పల్లా సంస్కారంగా ఉండటం, గౌరవ మర్యాదలతో ఉండటం, రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం, రాజకీయ విభేదాలుంటే పద్ధతిగా మాట్లాడటం, విమర్శించడం, అంతేకాని దిగజారిపోయి బూతులు తిట్టడం, నీచంగా దిగజారడం ఆయనకు తెలియదు. ఆయన చేసిన తప్పదే. పోయినసారి కూడా 2019లో చాలా 200 ముప్ లైన్లు వేయటం, దాంట్లో డబ్బులు దోచేయడం, పైప్ లైన్ వేయకపోవడం. అలాగే రామవరప్పాడు ఎన్నికేపాడు ట్రాఫిక్ సమస్యను కూడా దీన్ని సరి చేస్తాం. పోలవరం కుడి కెనాల్ని మన ఏలూరు కెనాల్తో అనుసంధానం చేస్తే ముఖ్యంగా మన రైతాంగానికి నీటి సమస్య తీరుతుంది, సాగునీటి సమస్య. అలాగే కేసరపల్లి బ్రిడ్జి నిర్మాణం, వీటన్నిటిని ముందుండి తీసుకెళ్తాం. కూర్చో. అలాగే చింతలపూడి ప్రాజెక్టు, చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సాగునీటి ప్రాజెక్టులని బాగా ముందుకు తీసుకెళ్తారు. చింతలపూడి ప్రాజెక్టుని 3,800 కోట్లు పోయినసారి టీడీపీ హయాంలో చేస్తే ఈసారి 1 కోటి రూపాయలు కూడా విడుదల చేయలేం. మరి సాగునీటి ఎక్కడి నుంచి వస్తాయి? రైతు దుర్భిక్షంలో ఉండడా, రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వరు, కనీస మద్దతు ధర ఇవ్వరు, సాగునీరు కూడా ఇవ్వరు. వచ్చాక మనం చింతలపూడికి ఏం బలంగా కేటాయించి దాన్ని పూర్తి చేసే బాధ్యత మనందరం తీసుకుందాం. పార్థసారథి గారు ఉన్నారు, పార్థసారథి గారు, ఇలాంటి సీనియర్ నాయకులందరూ బాధ్యతతోటి మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా, యువతకి మీరు ధైర్యం చేయకపోతే మార్పు రాదు. నేను మీకోసం అన్ని వదిలొచ్చాను. నేను మీకోసం
వచ్చానా లేదా? నిలబడ్డానా లేదా? ఇప్పటంలో ఏం చేశాం? మాటిచ్చా ఇప్పటంలో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని. నాకు సరదా కాదు. నేను మన ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ బాధపడకూడదు, గూండాగర్దీకి భయపడకూడదు, రౌడిజంకి భయపడకూడదు. అందరూ బలంగా ఉండాలి, సమిష్టిగా ఉండాలి. విభజన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు కావాలి. మీరు కోరుకున్నా, నిలబడ్డా. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, నిలబడ్డాం. ఈ రోజున గన్నవరంలో మీకోసం వచ్చాం. ఒకటే అడుగుతున్నాం. నాతో పాటు వేదిక మీద మనకి పార్థసారథి గారు ఉన్నారు. కె పార్థసారథి గారు నూజివీడ్ నుంచి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద. ఆయనకి నూజివీడ్ లో ఉన్న జన సైనికులు, జనసేన మద్దతుదారులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా పార్థసారథి గారిని మెజారిటీ ఇచ్చి గెలిపించమని కోరుకుంటా ఉన్నాం. బోడే ప్రసాద్ గారు పెరంలూరు నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద వారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీ తోటి. అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం మన కూటమి అభ్యర్థి, సహనవంతుడు, ప్రతిభాశీలి, సంస్కారం ఉన్నవాడు, నిలబడేవాడు, దమ్మున్నవాడు. ఆయన కూర్చొని సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా వారిని భారీ మెజారిటీతో గెలిపించమండి. అలాగే బాలశౌరి గారు ఇందాక చెప్తున్నారు, చిరంజీవి గారి పాట కొడితే కొట్టాలిరా 6 కొట్టాలని. ధోని కొడితే 6 ఎలా ఉంటుంది? సుబ్రహ్మణ్య స్వామి 6 తలలో కొడితే కొట్టాలిరా 6. కూర్చోండి చూసి కొడితే కొట్టాలిరా 6 అన్న చిరంజీవి గారు. నంబర్ 6 పార్లమెంట్ అభ్యర్థులుగా నంబర్ 6 బాలశౌరి గారు గుర్తుపెట్టుకోండి. మన జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది, ఎదుటోడు దాడి చేస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు హెడ్, రాడ్డు హెడ్. అలాగా పార్లమెంట్ అభ్యర్థిగా నంబర్ 6 బాలశౌరి, నంబర్ 6 బాలశౌరి, నంబర్ 6 పార్లమెంట్ గాజు గ్లాసు గుర్తు, నంబర్ 6 బాలశౌరి, నంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి. గుద్దేండి, భారీ మెజారిటీ గెలిపించండి. మనం గెలుస్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నాం. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన నాకు ఎందుకు చాలా ఇష్టం. నాకు ఆయన అంటే ఎందుకు ఇష్టం అని అడగండి, తెలియదు, నాకు ఇష్టం అంతే. అంటే ఒక బలంగా నిలబడేవాడు. ఆయనకి మనస్ఫూర్తిగా దెందులూరులో జన సైనికులు, జనసేన మద్దతుదారులు అండగా నిలబడండి. దెందులూరులో స్థానిక ఎన్నికల్లో మన కోసం నిలబడ్డ వ్యక్తి, మన కోసం నిలబడ్డ నాయకుడు, జనసేన కోసం నిలబడ్డ నాయకుడు. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాలశౌరి గారికి గుర్తుపెట్టుకోండి, యార్లగడ్డ వెంకట్రావు గారికి నంబర్ 2 ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబర్ 2 యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు, నంబర్ 2 యార్లగడ్డ వెంకట్రావు సైకిల్ గుర్తు, నంబర్ 2 పార్లమెంట్ అభ్యర్థిగా నంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి గారు. సో అందరికీ మన పెన్నమలూరు ఉమ్మడి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్ గారు నంబర్ 3 సైకిల్ గుర్తుకి, నంబర్ 3 సైకిల్ గుర్తు, వారు దాని మీద పోటీ చేస్తున్నారు. జన సైనికులు, జనసేన మద్దతుదారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా వారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాం. వైసీపీ ఎందుకు దాడులు చేస్తారు? ఓడిపోతున్నారు వాళ్ళు. వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ ఓడిపోతుంది. యువతకి ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ
ఓడిపోతుంది. ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది. సాగునీరు తాగునీరు ఇవ్వని ప్రజలకి ఇవ్వని వైసీపీ ఓడిపోతుంది. ఆడపడుచుల్ని గౌరవించని వైసీపీ ఓడిపోతుంది. అందుకని మనస్ఫూర్తిగా ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన. ఇదే మన నినాదం. మన